థ్యాంక్ యూ. రైట్. శరత్ గారు కంటిన్యూ. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను. నో ప్రాబ్లం. ఏమైతుంది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక చర్చా కార్యక్రమంలో ఎవరి ఉపయోగం వాళ్ళది సార్. ఇప్పుడు ఆయనకున్న అనుభవము నీటి పారుదల విషయాల్లో, తర్వాత ప్రాజెక్టుల విషయంలో, తర్వాత అప్పుడు ముఖ్యమంత్రితో కలిసి పనిచేసిన అనుభవము, అవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మాటకి తప్పకుండా గౌరవం ఉంటది. ప్రకాష్ గారు నాకేం రాజకీయ పద్ధతి కాదు, శత్రువు కాదు. ఐ ఆల్వేస్ ఈల్డ్ టు నాలెడ్జబుల్ పర్సన్ అండ్ ఇంటలెక్చువల్ పర్సన్. నాకు ఆ బేసిస్ ఏం లేదు. రెండోది ఏంటంటే నేను మాట్లాడే యాంగిల్ ఏంటంటే యాక్చువల్లీ గత ఎన్నికల్లో ఈ మేడిగడ్డ పైర్స్ కూలిపోవడం, అంటే ఇది కూలిపోవడం కాదు కృంగిపోవడం అనే ఒక అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకోవడము, రాజకీయాలలో అది అప్పటి పరిస్థితి, అది ఒక రకంగా కేసీఆర్ కు అది శాపంలాగా మారింది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరగడము, దాన్ని కప్పిపుచ్చడానికి, హషప్ చేయడానికని మరి కేసీఆర్ కి ఎవడు సలహా ఇచ్చాడో మొత్తానికి అట్లా చేశారు. రకరకాల వ్యవహారాలు చేశారు. తర్వాత యాక్సిడెంట్ అన్నారు, లేకపోతే పేల్చి పారేసినారన్నారు, రకరకాల మాటలు, అసలు ఏ మాత్రం పొంతన లేని మాటలు చెప్పినారు. దానికి తోడు ఆనాడున్న ముఖ్యమైన అంశం ఏంటంటే కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి అనేది చాలా ప్రస్ఫుటంగా కనపడేది. ఒకే కుటుంబము రాష్ట్ర సంపదను దోచుకున్నది అనే అంశం చుట్టూ ఈ కాళేశ్వరం పైర్స్ కుంగిపోవడం అనే అంశం వచ్చి ప్రజలు ఇంకా ఎంత ఆవేశాలకు గురైనారంటే అసలు అరే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని కోట్ల అప్పులు తీసుకువచ్చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనేటువంటి ఇది వచ్చింది. సరే, ఎన్నికలు అయిన తర్వాత నేను రాజకీయం నేను అభివృద్ధి వైపే చూస్తానన్న ముఖ్యమంత్రి ఈ కాళేశ్వరాన్ని ఒక అంశంగా వాడుకోవాలనుకున్నాడు. ప్రతి చోట కాళేశ్వరం, కూళేశ్వరం, అది ఇది అని రకరకాల వ్యవహారాలు చేస్తూ వచ్చినాడు. కానీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తుందో, వీళ్ళు ఇంకా రిపేర్ చేయకపోవడం, వాళ్ళు చెప్పిన వర్క్స్ కంప్లీట్ చేయకపోవడం, టెస్టింగ్ చేయకపోవడము, ఇతరత్ర అంశాల మీద రాష్ట్ర ఇరిగేషన్ అథారిటీస్ మీద లాస్ట్ టైం అతను జైన్ అనే అధికారి వచ్చినప్పుడు కూడా చాలా కోపంగా మాట్లాడినాడు. మీరు ఇంజనీరింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు, ఏంటిది, ఇదే నా పద్ధతి, ఇంత పెద్ద ప్రాజెక్టుని ఇట్లా నెగ్లెక్ట్ చేస్తారా అనే మాటలు మాట్లాడినాడు. అంటే ఇక రాబోయే రోజులలో కాళేశ్వరం రాజకీయంగా తనకు ప్రయోజనకరం కాదు. తర్వాత కాళేశ్వరం రిపేర్ చేస్తున్నట్టుగా, అంటే గత ప్రభుత్వం ఏదో ద్రోహం చేస్తే నేను దాన్ని రిపేర్ చేసేసి తెలంగాణకు యూటిలిటీగా తీసుకొస్తున్న, కాళేశ్వరం కట్టిన కేసీఆర్ కన్నా కాళేశ్వరం రిపేర్ చేసిన రేవంత్ రెడ్డి గొప్పవాడు అనేటువంటి ఒక పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నట్టు వ్యాసంగం. ఇప్పటికి కూడా నా దృష్టిలో రేవంత్ రెడ్డికి కాళేశ్వరం విషయంలో చిత్తశుద్ధి ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే కాళేశ్వరం యొక్క యూటిలిటీ అంటూ ఒకవేళ ప్రజలకు తెలియబడితే ఆ ప్రాంతాల్లో వ్యవహారాలు, రాజకీయాలు ఇంకో రకంగా మారుతాయి. తర్వాత సార్, నేను చాలా మంది ముఖ్యమంత్రిని చూసినాను, నాయకులను చూసినాను, ఎంతో మంది చూసినాను. రాజకీయాన్ని రాజకీయంగానే చూసి రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇతరులను కలుపుకొని పోయేటువంటి స్వభావం గల వ్యక్తిత్వం రేవంత్ రెడ్డిలో లేకపోవడం వల్లనే ఈ చౌకబారు వ్యవహారాలని ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇప్పుడైనా ఆయనే కదా చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఒక్కటే అండి, అట్లా కాదండి. దయచేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు కాళేశ్వరం విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. చాలా సార్లు అక్కడ మంత్రులు పోయినారు, మంత్రుల టీం పోయింది, ఇంజనీర్లు పోయినారు, రిపోర్ట్ రాంది ఏం చేయలేము. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి కదా, అది టెక్నికల్ రిపోర్ట్ కదా, దాని ఏమైనా చేస్తే ఇబ్బంది అవుతుందని అనుకున్నారు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి చాలా రోజులైంది. ఎన్డీఎస్ఏ ఎట్లా చేయాలో కూడా చెప్పింది. తర్వాత ఒక రూర్కీ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టినారు. ఇవన్నీ జరిగినాయి సార్. విషయం ఏంది అంటే యాక్చువల్లీ ఇతనికి ఒక పొలిటికల్ అంశం లాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడ్డది. ప్రతి సందర్భంలో పంచాయతీ ఎన్నికలు గాని, తర్వాత రేపు నిన్న ఇతరతరమైన ఎన్నికల్లో గాని, తర్వాత ఎంపీ ఎలక్షన్ లో గాని దీన్ని వాడుకున్నాడు. అతనికి ఏంది, ఇది ఒక రాజకీయ అంశంగానే ఉండాలా అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆయనే కదా చేయాల్సిందని. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి మరి కాళేశ్వరంలో ఈ అనర్థాలు జరిగినాయి, ఈ రకంగా మరి పైర్స్ కుంగిపోయినాయి, దీన్ని ఏం చేద్దాం, మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలంటే ఇంత ఖర్చు వస్తుంది, మరి మీరేమో వాళ్ళకి ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చేశారు ఇంజనీరింగ్ కంపెనీలకు అని ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి విషయం ఏంటిది అనేది తేలిస్తే బాగుండేది. అదట్లా ఉండగా పోనీ ఇప్పుడు ఎన్నో తెల్ల కాగితాలు వేసినారు కదా, వైట్ పేపర్స్ రిలీజ్ చేసినారు కదా, అట్లనే కాళేశ్వరం యొక్క స్థితిగతుల మీద ఎందుకు ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయలేదు?
చిత్తశుద్ధి ఉంటే మనిషికి నిజంగా ఇది రాష్ట్రానికి ఇది ఒక గుదిబండ, దీని మీద ఇంకా లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వృధా, దీన్ని ఇట్లనే వదిలేద్దాం, దీని మానాన ఇట్లనే చేస్తే బాగుంటుంది అని ఎందుకని లేదు అనలేడు. తర్వాత రెండోది ఏంది, కాళేశ్వర అంత అంటే నీళ్లు లేకపోవడము, నీళ్లు వదిలేయడం అనే దాన్ని ఇప్పుడు ఎట్లా వాడుకున్నారంటే ఇసుక రీచులను ఇక మీరు నమ్మరు సార్, అంత ఘోరంగా ఇసుక తవ్వేసుకున్నారు, ఇసుక దొంగతనం చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆ ఇసుక మీదనే బతుకుతా ఉన్నారు. మీరు లోకల్ గా వచ్చే ఛానల్స్ లో గానీ వాటిల్లో గానీ వార్తలు చూస్తే మా మేడిగడ్డ అన్న దగ్గర ఇసుక కూడా తవ్వుతున్నారా? అన్ని చోట్ల ప్రతి చోట ఇసుక అనేది ఇవాళ బంగారంతో సమానం. అంత ఘోరంగా వీళ్ళు వ్యవహారాలు చేస్తా ఉన్నారు. నేను అదే అంటాను, ముఖ్యమంత్రిలో దూరదృష్టి లేదు, తర్వాత ఉదార స్వభావం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో తప్పు ఒప్పులు ఎన్నో జరుగుతాయండి. ఒక విధానపరమైన నిర్ణయంలో ఒకవేళ పొరపాటు జరిగింది అనుకుందాం, మనలో మాట సరే, కేసీఆర్ ఆ ప్రాజెక్టు సైట్ ని మార్చడం వల్ల తమ్మిడిహట్టి బదులు ఇక్కడ అన్నారం ఇక్కడ కట్టడం వల్ల జరిగింది అనుకుందాం, మేడిగడ్డను చూస్ చేసుకోవడం తప్పే అనుకుందాం, ఏదైనా అనుకుందాం. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ మీటింగ్ లో ఏమన్నాడు, తమ్మిడిహట్టిని కట్టి తీరుతామని అన్నాడు. ఈ రెండు విపరీత వాదనలే కదా. తమ్మిడిహట్టిని కట్టి తీరుతామనే ప్రజల ముందు శపథం చేసిన ముఖ్యమంత్రి కాళేశ్వరం విషయాల్లో అంతే చిత్తశుద్ధి ప్రదర్శిస్తాడా? ఒకసారి మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ మనిషి ఏ పర్టికులర్ ఏ రోటికి ఆ పాట, ఏ సందర్భానికి దోస్తే ఆ సందర్భంలో ఒక మాట మాట్లాడతాడు. రెండోది, ఈ రివ్యూ మీటింగ్లు, ఈ మీటింగ్లను మీరు సీరియస్ గా తీసుకుంటున్నారేమో కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసే రివ్యూ మీటింగ్లు కానీ రేవంత్ రెడ్డి చేసే మీటింగ్లను కానీ నేనైతే ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు. బికాస్ ఐ స్పీక్ టు మెనీ ఆఫీసర్స్. చాలా మంది టాప్ లెవెల్ ఆఫీసర్స్ లో ఒక అభిప్రాయం ఏముంది అంటే, రేవంత్ రెడ్డికి అవగాహన లేదు, ఎంత చెప్పినా ఏకపక్షంగానే ఉంటాడు, తన మాటనే నెగ్గించుకోవడానికి ట్రై చేస్తాడు, ఈయనకు చెప్పడం కంటే ఊరుకోవడం ఉత్తమం అనేటువంటి భావనలోనే ఈనాడు అధికారంగానే ఉన్నారు సార్. భయపడుతున్నారు ఒక రకంగా. ఏంటంటే పదే పదే ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నాడు. ఏమని, నాకు మోడీ దగ్గర పార్టీ హైకమాండ్ అయితే నా జేబులోనే ఉంది అని. అసలు కేంద్రం కూడా తమ అజమాయిషిని ఎందుకు ఇంకా సీరియస్ గా తీసుకోవట్లేదు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగా ఎదగాలని అనుకుంటే మన రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు కాళేశ్వరం వ్యవహారాలలో తలదూర్చి అసలు ఇదేంది రాజకీయంగా, దీని పరిస్థితి ఏంది, మేము పరిశీలిస్తాం, మేము చూస్తాం, ఇది ఏంది ప్రజల సొమ్ము అని వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన రిప్రజెంటేటివ్సే కదా. వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టారు అంటే, వాళ్ళు కూడా లోపాయకారిగా దీన్నే వాడుకోవాలి. ఎందుకంటే అమిత్ షా గాని, తర్వాత ఇంతకు ముందడి బీజేపీ లీడర్ జేపీ నడ్డా గాని, వీళ్ళంతా ఏమన్నారు, కాళేశ్వరం హెస్ బికమ్ అన్ ఏటీఎం ఫర్ బీఆర్ఎస్ అని అనేటువంటి ఒక వాదనను ప్రజల్లో బాగా విస్తరింపజేసినారు. సో ఆ మాటను మళ్ళీ తిరగదొడాల్సి వస్తుంది, మళ్ళీ వాపస్ తీసుకోవాల్సి వస్తుంది అని, తర్వాత కాళేశ్వరం రిపేర్ చేస్తే బీఆర్ఎస్ కి ఏదో లాభం జరుగుతున్నటువంటి ఒక అపోహ, ఇవన్నిటి విషయాలలో కొంత రాద్ధాంతమే చేసినాడు. ఒక నికృష్ట రాజకీయాలు చేసినాడు తప్ప దీన్ని అసలు చిత్తశుద్ధితో రైట్ ఆర్ రాంగ్ నేనేమంటాను, ఒకవేళ కాళేశ్వరం తప్పిదైతే తెలంగాణ ప్రజలకు చెప్పాలి, అవును ఇది తప్పు, ఇది పొరపాటు, దీని మీద ఇంత వృధాగా డబ్బు ఖర్చు పెట్టినాం, ఇంత అవినీతి జరిగింది, దీని వల్ల చిల్లి పైసా ప్రయోజనం లేదు చెప్పాలా, తెలంగాణ ప్రజలకు అర్థం అవ్వాలా. అట్లా అదే ఒక రకమైన మార్గం. లేదు అది ఉపయోగానికి ఉంటది, దాని గురించి వేరే ఇతరతర విషయాలు ఆలోచించకుండా మంచి చెడ్డ ఏం జరిగినా ఐసిస్ వేరీస్ బేసిస్ మీద దాన్ని యాక్సెప్ట్ చేసేసి రిపేర్లు చేస్తే సరిపోయేది, మిగతా విషయాలు చూడాలా. ఇప్పుడు కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు ఎన్డీఎస్ఏ ద్వారా చెప్పించాలా, ఏమని, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అవసరమా లేదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వై షుడ్ ఇట్ కీప్ క్వైట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లెటర్స్ టు అండ్ ఆల్, లెట్ దెమ్ టేక్ ది పీపుల్ ఇంటూ కాన్ఫిడెన్స్. కేంద్ర మంత్రికి ఒక ఉత్తరం రాయమనండి, ఎవరు లేదా కిషన్ రెడ్డి గారిని అడగమనండి ఎన్డీఎస్ఏను, అసలు వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ రిపేర్ వర్ది ఆర్ నాట్? ఇది రిపేర్ వర్ది కాకపోతే వద్దు, మరి ప్రజల డబ్బులు ఎందుకంటే వృధా. ఒకవేళ అది ఉపయోగానికి లేకపోతే దాన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి కొప్పులేశ్వర్ గారు జాయిన్ అయ్యారు.